హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్న. సో ఈరోజు టైటిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి అనేది. సో ఇక్కడైతే నేను సాక్షికి వీట్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. జస్ట్ మనము వీట్ ఫ్లోర్ వేసుకోవడం, దానిలోకి కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకోవడం. మీరు కావాలంటే కొద్దిగా జీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని చిన్న చిన్న దోశలాగా వేసుకుంటున్నాను అనమాట. సాక్షికి నేను 2 వర్షన్స్ చేస్తున్నాను, ఒకటి స్వీట్ వర్షన్, ఒకటి హాట్ వర్షన్ అనమాట. ఆబ్వియస్లీ తను ఏది తింటుంది అనేది నాకు తెలీదు. సో అందుకే 2 చేస్తున్నాను, స్వీట్ అండ్ హాట్ 2 చేస్తున్నాను. సో ఇక్కడైతే నార్మల్గా ప్లెయిన్గా చేసేసి ఇది చట్నీతో తినిపిస్తాను. సో దీనికి గీ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో దాని తర్వాత అయితే ఇది స్వీట్ వర్షన్ అనమాట. ఇది కూడా చాలా సింపుల్. జస్ట్ నార్మల్గా దోశలాగా వేసేసుకొని దానిలో కొద్దిగా పైన షుగర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, అంతే. సో ఇది అయితే టేస్ట్ చాలా యమ్మీగా ఉన్నిందండి, చాలా బాగుంది. బట్ సాక్షికి అయితే స్వీట్ అంతగా నచ్చదు. సో అందుకే నేను 2 చేశాను, తింటుందా లేదా అనేసి. 2 అయితే హాఫ్ తినింది తను. సో 2 కంప్లీట్గా అయితే తినలేదు, హాఫ్ తినింది అనమాట. సో ఇది అయితే తన బ్రేక్ఫాస్ట్కి. సో చాలా యమ్మీగా ఉన్నింది. డెఫినెట్గా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక 1 hour 1.5 hour గ్యాప్ ఇచ్చి నేను తనకి జ్యూస్ ఇస్తానన్నమాట. ఈరోజు అయితే ఇక్కడ తనకి యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ యాపిల్ జ్యూస్ మీరు యాపిల్ స్టీమ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను చిన్నప్పుడు తనకి స్టీమ్ చేసి ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా ఇచ్చేస్తాను అనమాట. తనైతే డైజెస్ట్ చేసుకోగలదు ఈజీగా. సో అందుకే తనకేం స్టీమ్ చేయకుండా అలానే ఇచ్చేస్తున్నాను నేను డైరెక్ట్గా. సో ఇలా ఫ్రెష్ యాపిల్ స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని మిక్సీ జార్లోకి వేసేసి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేశాను అనమాట. షుగర్ నేను ఎక్కువగా యూస్ చేయను సాక్షికి, వన్స్ ఇన్ ఎ వైల్ అంతే అనమాట. అండ్ చాలా వాటిల్లో నేను బెల్లం యూస్ చేస్తాను తనకి. షుగర్ నేను ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కూడా చాలా తక్కువ వేసాను, అంతే. జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసాను, అంత జ్యూస్కి కూడా 1/2 స్పూనే వేసాను నేను. లైక్ ఆరెంజ్ జ్యూస్ ఏదైనా చేస్తే అస్సలు షుగర్ కూడా యాడ్ చేయను, ప్లెయిన్గా అలానే ఇచ్చేస్తాను అనమాట. సో ఇక్కడ యాపిల్లో మిల్క్ యాడ్ చేశాను కాబట్టి ఒక 1/2 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను. సో ఇది కూడా చాలా ఇష్టంగానే తాగుతుంది సాక్షి అయితే. అండ్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, డిఫరెంట్గా ఇస్తూ ఉంటాను అనమాట జ్యూస్ అనేది. అండ్ డైరెక్ట్గా ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తాను తినడానికి తనకి. సో అది కూడా చాలా ఇష్టం తనకి. ఒక్కొక్కసారి దీంట్లోకే బెల్లం కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ గ్రేట్ చేసిన బెల్లం అయిపోయి ఉంటే నేను షుగర్ యాడ్ చేస్తాను అనమాట. చాలా తక్కువ వాడతాను షుగర్ నేను సాక్షికి. ఇప్పుడు ఇందాక మీరు చూసారు కదా దోశలో వేసాను. సో అలా ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఎ వైల్ షుగర్ ఇస్తాను అనమాట, అంతే. మామూలుగా బెల్లం నేను గ్రేట్ చేసి పెట్టుకుంటాను బాక్స్లో, సో అదే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ సాక్షికి తెలుసు అనమాట, జ్యూసర్ మిల్క్ ఏది ఇచ్చినా కూడా ఆ చిన్ని బుల్లి సోఫాలో తాగుతుంది తను. యాక్చువల్లీ అది తనకి బర్త్డే గిఫ్ట్ వచ్చిందనమాట. సో ఇలా ఏదైనా తాగాలంటే దానిలో కూర్చొని హ్యాపీగా తాగుతుంది. సో నేను తీసుకొచ్చిన వెంటనే తను దాన్ని తీసుకొస్తుంది అనమాట. ఇన్ కేస్ నేను ఫుడ్ తీసుకొని వస్తే తన చైర్ తీసుకొని వస్తుంది. సో చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట ప్రతి విషయంలో కూడా. అండ్ దాని తర్వాత అయితే లంచ్కి ఇక్కడ నేను ఓట్స్ ఇస్తున్నాను. సో ఓట్స్కి అయితే నార్మల్గా ఇది నేను ఫ్రై చేసి పెట్టేసుకుంటానండి ముందుగానే. అంటే ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేయను, ఒక 2 to 3 టైమ్స్కి అయ్యేంత ఒక్కసారిగా నేను ఫ్రై చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో అది తీసి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, దీనికైతే బెల్లం వేస్తున్నాను. సో ఆ ఫ్రై చేసిన ఓట్స్ వేసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని అండ్ కొద్దిగా బెల్లం వేసుకొని దాని తర్వాత కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటాను అనమాట. సో ఇదంతా కొద్దిగా బాయిల్ అవ్వనిస్తాను. సో బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత దానికి ఫీడ్ చేస్తాను. దీనిలో మీరు కావాలంటే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్, బనానా ఇలాంటివి కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. బట్ సాక్షి ఎందుకో ఇష్టపడడం లేదు ఓట్స్లో ఫ్రూట్స్ యాడ్ చేస్తే. సో నేను అది ట్రై చేశాను, తను ప్లెయిన్గా తినడానికే ఇష్టపడుతుంది అనమాట. సో అందుకే నేను తనకి ప్లెయిన్గానే ఫీడ్ చేస్తాను.
ప్రతిరోజు ఇదే ఉంటుంది అని ఏం లేదండి. నేను నార్మల్గా రైస్ కూడా చాలా ఎక్కువ ఫీడ్ చేస్తూ ఉంటాను తనకి. ఇన్ కేస్ రైస్ లేదు వేడిగా చేసినది అంటే మాత్రం ఇలా పెడతానమాట. ఏదైనా ఒకటి డిఫరెంట్గా అండ్ ఏదైనా హెల్దీ ఆప్షన్ చూస్ చేసుకొని తనకు ఫీడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడైతే లంచ్ తర్వాత మేము గోశాలకు వెళ్తున్నాము. తనకు సైకిల్ తీసుకుని వచ్చాము కదా మేము. సో ఇంకా తనకి సైకిల్ గోశాలలో కాసేపు తిప్పితే తీసుకెళ్ళి బాగుంటుంది అని ఇక్కడ గోశాలకు వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మాకు అవుటింగ్ అంటే గోశాల మాత్రమే, నాకు సాక్షికి అండ్ మా ఇంట్లో అందరికీ కూడా అవుటింగ్ అంటే గోశాల ఒకటే అన్నమాట. సో తను అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ సరౌండింగ్స్ అంతా చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అక్కడ హ్యాపీగా తను సైకిల్లో కూర్చొని ఎంజాయ్ చేసింది అనమాట. అండ్ చాలా బాగా నచ్చింది తనకు కూడా సైకిల్ అయితే. సో ఒక్క రోజుకే ఫుల్గా వాడేసామన్నమాట. మొత్తం గోశాల అంతా రౌండ్స్ వేసుకొని ఫుల్గా దాన్ని యూజ్ చేసేసాము. లైక్ ఆ రోడ్ కొద్దిగా సర్లేదు కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, అయినా కూడా అలానే మేము హ్యాపీగా తిరిగేసాము బాగా. అండ్ ఇక్కడ చూడండి నేను కాకరకాయలు చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయంటే అసలు ఆ మెష్కే బాగా చుట్టుకొని చాలా బాగా వచ్చాయన్నమాట కాకరకాయలు. అండ్ టేస్ట్ కూడా సూపర్ యమ్మీగా ఉన్నాయి. లైక్ ఎంతైనా మనము మన చేతుల్లో పండించినవి అంటే అది ఒక వేరే లెవెల్ అన్నమాట దాని టేస్ట్ అని. అండ్ ఇక్కడైతే నేను మీకు సైకిల్ క్లియర్గా చూపిస్తున్నానండి. అండ్ ఇది అయితే బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందనమాట. లైక్ ఆ పైన సీట్ కవర్ అనేది మనం తీసేసి మళ్ళీ వాష్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఒక క్యూట్ బెల్ కూడా ఇచ్చారు. సో చూసారు కదా, ఇలా సైకిల్కి మనకి బెల్ వస్తుంది కదా, అలా బెల్ కూడా ఇచ్చారనమాట దానికి. సాక్షి అయితే ఆ బెల్ కొట్టడం, క్లాప్స్ చేయడం, హ్యాండ్స్ క్లాప్స్ చేయడం చాలా చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది తనైతే. సైకిల్ కంటే ఆ బెల్కే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట. లైక్ చాలా నచ్చింది తనకి. అంటే ఆ బెల్ కొడుతుంది, మళ్ళీ క్లాప్ చేసుకుంటూ ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అనమాట. సో అది సైకిల్ ఓవరాల్ లుక్ అయితే. అండ్ ఇక్కడైతే తను ఆ వాడిపోయిన మామిడి ఆకులని తీసుకొని వచ్చి తన సైకిల్కి పెడుతుంటే ఇంకా అమ్మ సరే అని ఫ్రెష్ ఆకులు తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో పెట్టి డెకరేషన్ చేసుకొని అనేసి తన సైకిల్కి తనే డెకరేషన్ చేసుకుంటుంది చూడండి. సో అలా పెట్టి ఆడుకుంటూ ఉంది సైకిల్లో. అండ్ తనే అక్కడ ఇక్కడ తోసుకుంటూ వెళ్తుంది సైకిల్ని కూడా. సో దానికి పూలు పెట్టి దానికి మామిడాకులు పెట్టి అంతా చేస్తూ ఉందన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సాక్షి అయితే అసలు గోశాలకు వెళ్తే మాత్రం. అండ్ దెన్ ఇప్పుడైతే సైకిల్ కూడా ఉంది కాబట్టి ఇంకా ఫుల్ ఖుషి అన్నమాట మేడం అయితే. అండ్ ఇక్కడైతే తనకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్కి అయితే రాగి దోశ ఇస్తున్నాను. సో నార్మల్గా నేను తనకి రాగి సరి ఫీడ్ చేస్తానండి. మీరు నా వీడియోస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది, నేను తనకి రాగి సరి ఇస్తాను. అండ్ తను చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ 5.5 months నుండి చాలా ఇష్టంగా తింటుంది రాగి సరి. అండ్ ఇంట్లో ఉన్నది అయిపోయింది అనేసి నేను ఇక్కడ రాగి దోశ ఇస్తున్నాను అనమాట. సో రాగి పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా కారం వేసుకొని అండ్ కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకున్నాను అనమాట. సో వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి పర్వాలేదు అని వేసుకున్నాను జస్ట్ టేస్ట్ కోసం. అండ్ దీంట్లో కావాలంటే మీరు బియ్యం పిండి కూడా అలాంటివి కూడా యాడ్ చేసుకో. రాగి పిండి చాలా చాలా మంచిదండి మన బాడీకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా కూడా సరే. రాగి పిండి చాలా మంచిది. రాగి పిండిలో ఐరన్ కంటెంట్ చాలా ఉంటుందన్నమాట. మన బాడీకి చాలా చాలా మంచిది అది. నేను చిన్నప్పటి నుండి సాక్షికి రెగ్యులర్గా ఇస్తున్నాను రాగి పిండి అయితే మాత్రం అసలు మిస్ చేయను. సో ఇప్పుడు రాగి సరి అయిపోయింది అనేసి ఇక్కడ రాగి దోశ వేస్తున్నాను. సో ఇలా బ్యాటర్ చేసేసుకొని మనం దోశలు వేసేసుకోవడమే అంతే. సో రోజు ఇదే తింటుందని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తింటూ ఉంటుంది. అండ్ తను రైసే ఎక్కువ ఇష్టంగా తింటుంది. నేను ఇక్కడ జస్ట్ కొన్ని రెసిపీస్ చూపిద్దామని మీకు ఇలా షేర్ చేశాను అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై. హ్యావ్ ఎ గ్రేట్ డే.